మన సబకరైజర్ కుటుంబ సభ్యులు అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ములు, సీట్లు, సేటమ్మలు, దొరలు, దొరసానులు, పెద్ద మనుషులు, సార్లు, మేడంలు అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? 50 రోజులైంది మనం మాట్లాడుకొని. సో చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేద్దామంటే అసలు నాకు దగ్గర దగ్గర ఒక 3-4 గంటల నుంచి ఏం మాట్లాడాలనో కూడా అర్థమవుతలేదు. స్ట్రక్ అయిపోతుంది మొత్తం. నిన్న నేను ఒక మెసేజ్ కూడా పెట్టాను మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో. అంటే ఏ టాపిక్ల మీద మాట్లాడదామని. అంటే చాలా రోజులు అయిపోయింది. ఒక 50 డేస్ నుంచి నేను ఒక డిఫరెంట్ లోకంలో ఉన్నట్టుగా అనిపించింది. సో దాని గురించే మాట్లాడదాం. అండ్ ఇన్ ద మీన్ వైల్ నేను గమనించినవి బయట జరుగుతున్నాయి, నిన్న మొన్న జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు, వాటి గురించి కూడా మాట్లాడమన్నారు. మన సబకరైజర్, మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ ఏం పెట్టారంటే రకరకాల టాపిక్స్ పెట్టి వాటి మీద మాట్లాడన్నా అని చెప్పి కూడా చెప్పారు. సో వాటి గురించి మాట్లాడే ముందు ఈ 50 రోజులలో నేను గమనించింది ఏంటి అండ్ జరిగింది ఏంటి మీ అందరికీ తెలుసు. దానికంటే ముందు మనం పడ్డ స్ట్రగులు, అంటే ఈవెన్ లాస్ట్ మన సీజన్ 9 రివ్యూస్ కూడా మనం అంతా 100% ఇవ్వలేకపోవడానికి గల కారణం ఏందో మీకు తెలుసు. ఆ జర్నీ మొత్తం చూసిర్రు. ఆ టైంలో నాన్నకు ఆరోగ్యం బాగాలేక దాదాపు ఒక 6 to 7 months నాన్నకు ఆరోగ్యం మంచిగా లేకుండే. ఊకే హాస్పిటల్లో తిప్పుడే ఉండే. ఈవెన్ బిగ్ బాస్ జరిగేటప్పుడు కూడా బాగా సివియర్ ఉండే నాన్నకి. రెగ్యులర్గా నేను, తమ్ముడు, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కంప్లీట్గా నాన్న కోసం డెడికేట్ చేస్తూ, అంటే ఇటు వర్క్ను కొంచెం ఖరాబ్ కాకుండా చూసుకుంటూనే అటు బ్యాలెన్స్ చేసుకుంటూ చేయడానికి ప్రయత్నం చేసినాం. కానీ ఎంత చేసినా వర్కౌట్ కాలేదు. నాన్నకి డయాలసిస్ వర్కౌట్ కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేను ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే చెప్దాం అనుకున్న మాట ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కోట్ల రూపాయలున్నా మన ఆరోగ్యం మంచి లేకపోతే ఏం చేయలేం. బొందరగడ్డకు పట్టుకొని పోతాం ఆ పైసలు ఉంటే. ఆరోగ్యం మంచిగా ఉంటేనే అవుతుంది ముచ్చట. ఆరోగ్యం మంచిగా లేకపోతే ఏం లేదు ముచ్చట, బొందపెట్టుడే. అది అర్థం చేసుకోర్రి. జర ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోర్రి. మనకున్న పైసలు చాలా తక్కువ ఉంటే కనుక మనం ఈ హెల్త్ ఇన్సూరెన్స్లు అట్లాంటి వాటి మీద ఫోకస్ చేయరు. నేనేం ఇది ప్రమోషన్లు కాదు. మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తలేను, వైట్ మెయిల్ చేస్తలేను. సింపుల్గా మీకు తోచిన పాలసీ ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించిన 100% క్లెయిమ్ రేట్ ఉన్నది, ఏది మంచిది ఉంటే అది మీకు నచ్చింది మీరు చూసుకొని ఏది బెటర్ ఉంటే అది తీసుకునే ప్రయత్నం చెయ్యర్రి. నేను ఇది మళ్ళీ చెప్తాను. నేను ఈవెన్ నాన్నకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా మీకు చెప్పిన ప్లీజ్. అండ్గా 436 రూపాయలకి ఏదో గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది చూడు, అట్లాంటివి కట్టుకోర్రి. పురాగా లేని వాళ్ళు అయితే కనుక అట్లాంటివి కట్టుకునే ప్రయత్నం చెయ్యర్రి. పైసలు ఉన్న వాళ్ళు పెద్ద ఇన్సూరెన్సులు తీసుకునే ప్రయత్నం చేయరు. టర్మ్ ఇన్సూరెన్సులు పైసలు లేని వాళ్ళు గిట్ట తీసుకునే ప్రయత్నం చేయరు. నాన్న ఏం తీసుకోలేదు, మేము ఎప్పుడు గమనించలేదు. అకౌంట్లలో ఏమి ఇన్సూరెన్సులు తీసుకున్నాడు ఏం లేదు అనేది కూడా మేము పెద్దగా గమనించలేదు. అవి ఎటువంటి ఇన్సూరెన్సులు వర్తించలేదు, ఎటువంటి ఇన్సూరెన్సులు కూడా అంటే లేవు. నాన్నకి ఏ ఇన్సూరెన్సులు లేవు. మేము కూడా పెద్దగా స్పెసిఫిక్గా ఫోకస్ చేయలేదు. అందుకే మీకు చెప్తున్నా, దయచేసి హెల్త్ ఇన్సూరెన్సులు తీసుకోండి, టర్మ్ ఇన్సూరెన్సులు తీసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున ఫైనాన్షియల్గా కూడా మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది. అట్లాంటివి చేసుకోరు. ఓకే, అది చెప్దాం అనుకున్న ఒకటి. సో ఇది ఒకటి గుర్తుంచుకోర్రి. సో ఈ రోజులలో చాలా కాస్ట్లీ వ్యవహారం ఏదైనా, అంటే బతుకైనా చావైనా. సో చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఖర్చు అవుతుంది. ఈవెన్ జరిగిపోయిన తర్వాత కూడా చాలా ఖర్చు అవుతుంది. సో వాటికి కూడా ప్రిపేర్డ్గా ఉండాలి అంటే కొంత అమౌంట్ అనేది ఇట్లా అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది. ఓకే, రైట్. ఇది ఒక పాయింట్ నేను గమనించిన. సో మీరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోర్రి. అట్ ద సేమ్ టైం మనం లేకపోయినా ఫ్యామిలీకి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది అయ్యేటట్టు కూడా చూసుకోరు. ఓకే, ఇది ఒక మంచి పాయింట్. అండ్ రెండో పాయింట్ చెప్పే ముందు, నేను అంటే మా నాన్న సంపాదించిండు డబ్బులు, ఆస్తులు ఇవేం లేవు. బేసిక్గా ఒక ఇల్లు ఉంది, అది తప్ప ఇంకేం లేదు. కానీ మా నాన్న నాకేమి ఇచ్చిండు అనేది కరెక్ట్గా గమనిస్తే నేను మీకు ఒక వీడియో ప్లే చేస్తా చూడుర్రి. మా నాన్న ఇంకా చనిపోయే ఒక 4-5 డేస్ ముందు కూడా మా నాన్న డయాలసిస్ జరుగుతుంది, పెరిటోనియల్ డయాలసిస్. హీమోడయాలసిస్ మా నాన్నకు వర్కౌట్ కాదన్నారు. ఎందుకంటే హార్ట్ పంపింగ్ రేట్, ఈఎఫ్ రేట్ లేదు. సో హీమోడయాలసిస్ వర్కౌట్ కాదన్నారు. 24% ఉందని పొట్టకి చేశారు. పెరిటోనియల్ డయాలసిస్ నడుతున్న టైంలో ఇంకా చాలా పీక్స్లో హెల్త్ బాగాలేదు. ఆ టైంలో కాళ్ళు వాస్తున్నాయి, చాలా చాలా అన్కాన్షియస్గా ఉంటుండు, బాడీలో పార్ట్స్ పనిచేస్తలేవు సరిగ్గా. ఆ టైంలో కూడా మా నాన్న పిల్లల్ని నవ్వించే ప్రయత్నం చేసిండు. అంటే మా నాన్న చాలా జోవియల్గా మాట్లాడతాడు. మా నాన్న జోకులు వేస్తాడు బాగా. నేను కదా ఎట్లయితే ముచ్చట పెడతానో అట్లా ముచ్చట పెడతా ఉంటాడు.
నేను మా నాన్న దగ్గర నుంచి వెళ్ళి నేర్చుకుంది స్పెసిఫిక్గా ఏం లేదు అన్న పాయింట్ ఉంటే, మా నాన్న నుంచి నాకు వచ్చింది ఏంటంటే ఎటువంటి సిచ్యువేషన్స్లోనైనా అవతల వ్యక్తిని నవ్వించడం. ఇది నాకు వచ్చిన విద్య డైరెక్ట్గా నాకు రాలేదు, నాకు జీన్స్లో మా నాన్న నుంచి వచ్చింది అన్నట్టు. ఇది ఒక గొప్ప విషయం నేను అబ్జర్వ్ చేసిన. అంటే మా నాన్న నుంచి నేనేం ఏం నేర్చుకున్నా అంటే, నాకు ఏం నేర్పించింది మా నాన్న అంటే ఏం నేర్పించలే, ఇచ్చేసిండు లోపల, జీన్స్ లోపల ఇచ్చిండు. ఎటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లో అయినా నవ్వించడం. ఆ నవ్వించడం అనేది ఒక మామూలు విషయం కాదు, అందరి వల్ల కాదు. బేసిక్ ఏంటంటే నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం అంటారు చూసిరా. అసొంటిది అంటే అది మామూలుగా రాదు, అందరికీ ఆ కళ రాదు. అసొంటి కళ నాకు గాడ్ గిఫ్టెడ్గా, డాడ్ గిఫ్టెడ్గా వచ్చింది. నేను అనుకునేటోని అన్నట్టుగా. నాకు చాలా బాధ అనిపించేది. మేము ఫైనాన్షియల్గా బాగా లో, అంటే మిడిల్ క్లాస్ అంటే కూడా ఘోరమే, అది అని చెప్పరాదు. పూర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పాలి, మిడిల్ క్లాస్ అని చెప్పొద్దు. బిలో మిడిల్ క్లాసు అట్లాంటివి కూడా చెప్పడానికి లేదు, పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన. అయితే నేను ఎప్పుడైనా బండి మీద పోతుంటే, నేను బండి నేనే కొనుక్కున్నాను, నేనే కష్టపడి, నేనే చిట్టీలు వేసుకుని, నేనే పైసలు సంపాదించుకుని నేనే కొనుక్కున్నాను. అప్పుడు నేను ఎదురుగా ఎవరైనా బండి మీద పోతుంటే కనుక వెనకాల డాడీ గిఫ్ట్ అని ఇట్లాంటివి రాసి ఉంటే నేను అనుకునేటోని, ఈ మన లైఫ్లో ఎవరైనా ఆయన డాడీ గిఫ్ట్లు, మామ్ గిఫ్ట్లు, ఈ ఈ గిఫ్ట్లు ఏం లేవు మనకి, అంతా ఓన్ గిఫ్ట్లే, ఇట్స్ మై గిఫ్ట్ అని రాసుకోవాలి అన్న ఫీలింగ్లో ఉండేటోని. కానీ నాకు గిఫ్ట్గా వచ్చింది ఏంటంటే ఇది అన్నట్టు. అంటే ఈరోజు నేను సంపాదిస్తున్నా అంటే దాని వెనకాల, దాని లోతులో నాకు డాడీ గిఫ్ట్గా వచ్చింది ఏంటంటే ఇట్స్ మై ఆర్ట్. అంటే ఈ కళ, ఈ నవ్వించే కళ, ఈ ముచ్చట పెట్టే కళ. మా నాన్న మస్తు మాట్లాడతాడు, ముచ్చట మస్తు పెడతాడు మా నాన్న. ఇంకా లాస్ట్ డే కంటే ముందు రోజు, అంటే ఇంకా రేపు మార్నింగ్ చనిపోతారు అనేటప్పటికి ఇంకా కంప్లీట్గా పల్స్ అన్నీ పడిపోతున్నాయి, అన్ని ఆక్సిజన్ లెవెల్స్, పల్స్ అంతా పడిపోతుంటే ఇంకా అప్పుడు ఇంటికి తీసుకుపోయాను అన్నట్టు. ఇంకా అందరు సజెషన్ ఏంటంటే ఇంటికాడికి పోతే ముక్తి సంథింగ్, అంటే సొంత ఇంట్లో అది ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇంటికి పట్టుకుపోయినాం. ఆక్సిజన్ మీదనే ఇంటికి తీసుకొని పోయిన రోజు దాదాపు ఇక అసలు 2-3 వాడలు, 4 వాడల మంది జనాలు, 200 మంది పైన జనాలు వచ్చి చూసిపోయారు. ఎందుకంటే అందరితో మాట్లాడతాడు మా నాన్న, మ్యాన్ టు మ్యాన్, ప్రతి పర్సన్ తోటి మస్తు ముచ్చట పెడతాడు. ఇప్పుడు నేను పర్సన్ టు పర్సన్ ఎట్లా మాట్లాడతా, ఇప్పుడు నువ్వు చూస్తుంటే నీతోటే ముచ్చట పెడుతున్న ఫీలింగ్ ఉంటుంది. అంటే ఫోన్లో చూస్తున్నట్టు కాకుండా మన పక్కన కూర్చొని మా అన్నో, తమ్ముడు, చెల్లో, అంటే మావోడు, ఇంట్లో మనిషి, నా ఓడు కూర్చుని మాట్లాడుతున్న ఫీలింగ్ ఎట్లయితే ఉంటుందో, మా నాన్న మ్యాన్ టు మ్యాన్ రిలేషన్ అట్లనే ఉంటుంది. మంచిగా మాట్లాడతాడు. ఆ మంచి మాటకి మస్తు మంది వచ్చారు అన్నట్టు, ఫుల్ క్రౌడ్. అందరు వచ్చి చూసిపోయారు. అందరినీ ఇట్లా ఓపెన్ చేసి చూడడం, కళ్ళు మూయడం అంతే చేసిండు మా నాన్న. నెక్స్ట్ డే మార్నింగ్, ఈరోజు తీసుకుపోయినాం సాయంత్రం, నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది. అది అంటే ఒక క్రిటికల్, అంటే ఆ టైంలో నాకు అనిపించింది, మా నాన్న సంపాదించింది మనుషుల్ని, ఆస్తులు లేవు కానీ మనుషుల్ని సంపాదించాడు. సో అదొక హ్యాబిట్ ఉంది చూడు, అది నాకు కూడా ఉంటుంది అన్నట్టు. బేసిక్గా అది నాకు డాడ్ గిఫ్ట్ అన్నట్టు. డాడ్ గిఫ్ట్ ఏమి ఇస్తారంటే అట్లాంటివి ఉంటాయి అన్నట్టు. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో డాడ్ గిఫ్ట్ ఉంటుంది, మామ్ గిఫ్ట్ ఉంటుంది, కానీ అదేందో మనం తెలుసుకునే లోపు మన చేతిలో వాళ్ళు ఉండరు అన్నట్టుగా అనిపించింది నాకు. లాస్ట్ మూమెంట్లో ఆ వీడియో క్లిప్పింగ్ అది చూసినప్పుడు, అంటే ఆ వీడియో తీసింది నేనే, అది చూసినప్పుడు నాకే అనిపించింది, అబ్బా ఇది కదా నేను నేర్చుకుంది. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డిఫరెంట్ థింగ్స్ నేర్చుకుంటారు. మనం అబ్జర్వ్ చేస్తాం, మనం అది ఉంటుంది అంతే. అది ఇంకా అది సరే, ఇదొకటి. ఇక నాకు మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో నేను ఏదైనా టాపిక్ మీద మాట్లాడదామంటే చాలామంది పెట్టిన మెసేజ్లు ఏంటంటే రకరకాల టాపిక్స్ పెట్టారు. ఎప్స్టైన్ ఫైల్స్ గురించి చేయమని, మహిదర్ వైబ్స్ వీడియో గురించి చేయమని, మహిదర్ వైబ్స్ వీడియో కాంట్రవర్సీ అయింది, అదొకటి చెయ్యి, దాని గురించి కంపల్సరీ చేయి, తోటోళ్ళంతా రియాక్ట్ అయ్యారని చెప్పి ఆ వీడియో గురించి చేయమని, ఇంకేంది మన బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్, ద 50 షో గురించి చేయమని, అట్లనే శివాజీ డ్రెస్లో గురించి మాట్లాడిన టాపిక్ గురించి చేయమని, వరల్డ్ కప్, T20 వీటి గురించి, అట్లనే సినిమాల గురించి అడిగారు కొంతమంది. మేడారం జాతరలో కోవా బన్ ఇన్సిడెంట్ గురించి, కోవా బన్ అతన్ని ఒక ఆమె రిపోర్టర్ అడిగిన విషయాల గురించి, ఇంకా ఇలాంటివన్నీ కూడా, కొంతమంది సనాతన ధర్మం గురించి ఇలాంటి వీడియోస్ చేయమని చెప్పి చాలామంది మెసేజ్ చేశారు. ఈ మెసేజ్లన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, అంటే వీటి మీద సపరేట్గా ఒక్కొక్క వీడియో చేద్దాం, కానీ ఈ ఛానల్ కాకుండా మన పనికొచ్చే ముచ్చట ఛానల్లో చేద్దాం సపరేట్గా. అందులో అయితే మనకి ఏంటంటే ఒక టాపిక్ మీద మనం 8 minutes మాట్లాడుకున్నా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే అంటే మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మనకు మంది వచ్చి చూసేటోళ్ళు ఉంటారు, మన వాళ్ళు వచ్చి చూస్తారు. కాబట్టి
మనోళ్ళతో మాట్లాడినట్టుగా ఉంటుంది కాబట్టి అని ఒక మైనర్ టాపిక్ ఒకటి మాట్లాడతా చెప్తా దాని గురించి కూడా. అంటే ఎవరి వర్షన్ అంటే ఈ 2 సైడ్‌లు ఉన్నాయి. ఇప్పుడు కాయిన్‌కి 2 సైడ్స్ అన్నట్టుగా ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. 2 మాట్లాడితే చెప్తా. ఇక నాన్న చనిపోయిన తర్వాత నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు. అంటే ఇది లైఫ్‌లో పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయ్యేంత వరకు కూడా మనకు తెలవదు కాబట్టి చెప్తున్నా. తెలంగాణలో చేదు నోరు అని ఒక ఆచారం ఉంటదన్నట్టు. అది మాకు చిన్నప్పుడు తెలవదు. అంటే మా తాత చనిపోయినప్పుడు గానీ, అప్పుడు మాకంత ఐడియా లేదు. ఇంకా ఇంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు సొంతంగా మన ఇంట్లో జరిగితే గానీ మనకు ఒక ఐడియా వస్తదన్నట్టుగా, ఇప్పుడు నాన్న చనిపోయిన తర్వాత అది చేదు నోరు అనేది ఒక సబ్జెక్ట్ ఉంది మనకి. ఇట్లా ఉంటది అని ఒక క్లారిటీ వచ్చింది. ప్రతి ఒక్కరు వచ్చి ఏం చేస్తారంటే, అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి గానీ, రాయలసీమ వాళ్ళకి గానీ తెలవదు కాబట్టి చెప్తాను. చేదు నోరు అనే సంస్కృతి ఏందంటే, ప్రతి ఒక్కరు వచ్చినోళ్ళు మందు పట్టుకొస్తారు. స్పెసిఫిక్‌గా హార్డ్. మరి పట్టుకొస్తారు. పట్టుకొచ్చి కూర్చుండబెడతారు. కూర్చొనబెట్టి అంటే ప్రతి ఒక్కరు వచ్చి ఒక పెగ్ తాగమని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్ అంటే ఒకటి తీసుకో అని చెప్తారు. అంటే అక అక్కడ సిచ్యువేషన్ తర్వాత అంటే ఆన్ ద డే కాదు. ఆ తర్వాత 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు, 11వ రోజు అని ఇట్లా కార్యక్రమాలు జరిగే ప్రతిరోజు యాటను కోయడం అనేది ఉంటుంది. దాంతో పాటుగా ఇది ఒక సంస్కృతి ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఇస్తారనమాట తాగమని. అట్లా కూల్ డ్రింక్స్, కళ్ళు, వైట్ అండ్ ఇది మందు ఇవన్నీ తీసుకొచ్చి ఇస్తారు. నేను చేదు నోరు అంటా సబ్జెక్ట్. అయితే ఇది ఒక ఆచారం. అంటే నువ్వు టెన్షన్ పడకు, నేనున్నా, మనందరం లేవా? ఎందుకు బాధపడతావు? గిదిని బాధపడతావా? ఏం కాదు, అందరం పోయేటోళ్ళమే ఏదో ఒక రోజు. ఎక్కడ పోతాడు నాన్న? మన లోపలనే ఉంటాడు, మనతోటే ఉంటాడు. కానీ 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 తాగు తాగు అని చెప్పి తాగిపిస్తారు. ఓ రిలాక్స్ అవ్వాలి, అవన్నీ బాధలు మర్చిపోవాలి అన్న పాయింట్లో ఇది ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇదొకటి అబ్జర్వ్ చేసిన. అండ్ ఇక మనకు 3 days, 5 days, 9 days, 11 days అంటే మీ ఊళ్ళలో కూడా అంతే ఉంటాయి అనుకో, కానీ చెప్తున్నా ఇట్లా ఆచారం అనేది ఉంటుంది. సో ఒకరోజు అంటే ఆ డేస్లో కూడా చుట్టాలు చేసేవి ఉంటాయి అనమాట. అంటే అక్కలు, ఆడబిడ్డలు ఒక రోజు అని, ఇంకెవరన్నా పెద్దనాన్న వాళ్ళు కానీ, ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసి బ్రదర్స్ అని ఒక రోజు అని అట్లా పెట్టుకుని ఖర్చుని ఎలా తీసుకుంటున్నట్టు. అంటే ఒకరికొకరి అంటే అప్పటిదాకా మనకి బంధువులు ఏం చేసారు, చుట్టాలు ఏం చేస్తారు పోయి అన్నట్టుగా, అంటే బంధువులు సంథింగ్ ఇక రకరకాల పేర్లు పెడతా ఉంటారు కదా మనకి. అట్లాంటిది మన బలగం, మన చుట్టాలు, మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి టైంలో మనకి పైసలు ఇబ్బంది అవుతుంటుంది కాబట్టి వచ్చిన వాళ్ళు ఎంతో కొంత చేతికి ఇచ్చిపోవడం. అంటే మనం మామూలుగా అంటాం పెళ్ళిళ్ళకి గిఫ్ట్లు ఇస్తారు భారీగా, ఇట్లాంటి చోట గిఫ్ట్లు ఇవ్వాలి కదా, బాధల్లో ఉన్నప్పుడు ఇవ్వాలి అంటే ఇట్లాంటి టైంలో ఇస్తూ ఉంటారు అన్నట్టు. ఎంతో కొంత అమౌంట్ చేతిలో పెట్టిపోవడం పోయేటప్పుడు. ఖర్చులకి ఈరోజు ఇగో నా తరపున ఒక రైస్ బ్యాగ్, నా తరపున ఇది తీసుకో, మా తరపున ఒక యాటను తీసుకురా, ఇట్లా ఖర్చుని షేర్ చేసుకోవడం అని ఒక ఏమంటారు ఆచారం ఉంది, ఒక సాంప్రదాయం ఉంది, ఒక బాండింగ్ అనేది ఉంటుంది అన్నట్టు. ఈ టైంలో నేను అబ్జర్వ్ చేసిన. ఇక్కడ నేను ఇంకోటి అబ్జర్వ్ చేసిన. అఫ్కోర్స్ అందరికీ తెలిసిందే, బతికినప్పుడు మనల్ని ఎవరు ప్రైజ్ చేస్తారో చేయరో తెలియదు. కానీ ఒక మనిషి లేనప్పుడు మాత్రం తను చేసిన మంచి పనులన్నిటి గురించి చాలా విపరీతంగా మాట్లాడతారు. అంటే మనం ఈ 1 month కూడా కంప్లీట్గా ఆ పాజిటివ్ థింగ్స్ మనం వింటూనే ఉంటాం. ఒక మనిషి చేసిన పాజిటివ్ థింగ్స్ ఇవన్నీ వింటున్నప్పుడు ఇంకా మనకి బాధ అనిపిస్తుంది. ఆ మనిషి లేడు అన్నప్పుడు చాలా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పాజిటివ్ థింగ్స్ అన్నీ చెప్తూ ఉంటారు కంప్లీట్గా. అరే నాకు అనిపించింది, కోపం వచ్చింది కొన్నిసార్లు. అని అమ్మ బతుకున్నప్పుడు ఒక్కరు పాజిటివ్ చెప్పరు. అరే బతుకున్నప్పుడు అంత నెగిటివ్స్ మాట్లాడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. చాటికి స్ట్రైట్గా కూడా నెగిటివ్స్ మాట్లాడుతూ ఉంటారు. చనిపోయిన తర్వాత ఇన్ని పాజిటివ్స్, మరి ఒక మనిషిలో ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పుడు ఆ పర్సన్ ఉన్నప్పుడు ఈ పాజిటివ్స్ గురించి మాట్లాడితే ఆ పర్సన్కి ఎంత ధైర్యంగా ఉంటుంది, మామూలుగా ఎంత ధైర్యంగా ఉంటుంది. అవన్నీ ఉండేవి. పోయిన తర్వాత మంచోడు అంటారు. నేను చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా మీ అందరికీ, మన చుట్టూ ఉన్న పర్సన్స్ వాళ్ళ లోపల ఉన్న పాజిటివ్స్ వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయరు. వాళ్ళు వేయినాక వాళ్ళ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుని దండగా ఎందుకు గాలికి చెప్పుకుంటున్నట్ట. మరి ఆ పర్సన్ ఉన్నప్పుడు ఆ పర్సన్ గురించి పాజిటివ్స్ చెప్తే ఆ పర్సన్కి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఆ పర్సన్ పాజిటివ్ ఏనాడు చెప్పరు. స్పెసిఫిక్గా చెప్తున్నా, లేడీస్ మీరు ఆ పాజిటివిటీని స్ప్రెడ్ చేయాలి. ఓకే, ఎంత అంటే ఇప్పుడు ప్రతిరోజు తిడుతూ నెగిటివ్ మాట్లాడుతూ ఉండకూర్రి. మ్యాక్సిమం పాజిటివ్స్ చెప్పడానికి ట్రై చేయరు. వాళ్ళలో పాజిటివ్స్ ఉంటాయి కదా, ఆ పాజిటివ్ చెప్తే దాన్ని బిల్ట్ చేసుకుంటాడు. దాన్ని నెగిటివ్స్ చెప్తా ఉంటే మార్చుకుంటూ చెప్పండి. పాజిటివ్గా చెప్పి చూడండి.
వేరే రకంగా ఉంటుంది. ఎప్పుడు నెగిటివ్ ఉండొద్దు. ఓకే. అంటే ఒక పర్సన్ ఉన్నప్పుడే మనం పాజిటివ్ ఏమని చెప్తే వాడు ఖుషి అవుతాడు, ఆనందపడతాడు, వాడి మనశ్శాంతి అనేది ఉంటుంది. అది చచ్చిపోయినాక ఆత్మశాంతి గురించి కాకుండా బతుకున్నప్పుడు మనశ్శాంతి గురించి ఆలోచించే ప్రయత్నం చేయరు. ఇది ఒక పాయింట్ చెప్దాం అనుకున్నా. ఊళ్ళు మారలేదబ్బా. నాకేమనిపించిందంటే ఊళ్ళు మారలే. అంటే ఒకప్పుడు అంటే ఏ డిసీజ్ తోటి చనిపోయారో తెలియదు. అండ్ ఇంత నాలెడ్జ్ లేదు, మాస్కులు లేవు. ఒకప్పుడు ఇంత సెక్యూరిటీ అనేది లేదు. అంటే ఒక మనిషి ఇప్పుడు నాన్నకి ఆ టైంలో కాలు మొత్తం అదైపోయింది. అంటే కాలు మొత్తం డ్యామేజ్ అయిపోయింది షుగర్ వల్ల. నేను చెప్తున్నాబ్బా, షుగర్ని మనం చాలా సింపుల్ డిసీజ్గా తీసుకుంటాం, కానీ షుగర్ చాలా డేంజరస్. దాన్ని కంట్రోల్ చేయాలి, కంట్రోల్ కావాలి. అంటే బికాజ్ ఆఫ్, అసలు నేను మీకు ఇంకొక విషయం చెప్తా. షుగర్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి, ఈ రోజుల్లో పిల్లలకి ఇస్తున్న చాక్లెట్స్ సైజు ఉంది చూసినా, ఇంత పొడుగు, అది చాలా డేంజర్. పిల్లలకి ప్రతి ఒక్కరు చాక్లెట్ తీసుకుపోయి ఇస్తూ ఉంటారు. చుట్టాలు వచ్చినా కానీ, దగ్గరలో వచ్చిన దూరపోళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరు చాక్లెట్ తీసుకుపోయి ఇస్తారు, కూల్ డ్రింకులు తీసుకుపోయి ఇస్తారు. దానిలో లోడ్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. మనం చిన్నగా ఉన్నప్పుడు చాక్లెట్ అంటే ఆశ చాక్లెటో, లేదంటే కాఫీ బైట్ చాక్లెటో, లేదంటే ఈ మ్యాంగో చాక్లెటో, ఏదో తొక్కలో గింత చాక్లెట్ గింతే ఉంటుంది. అది గింత చాక్లెట్ తిన్నోళ్ళకి షుగర్లు వస్తున్నాయిరా నాయన అంటే, చిన్న పొరాళ్ళకి గింత పొడుగు చాక్లెట్, గింత పొడుగు చాక్లెట్, ఇంకా పెద్దది ఇస్తే ఇంకా ఎక్కువ ప్రేమ ఉన్నట్టు గింత దొడ్డు గింత పొడుగు ఉన్న చాక్లెట్ ఇచ్చి అమెరికా నుంచి వచ్చేటోళ్ళకైతే దండం పెట్టాలరయ్యా. చాక్లెట్లే పట్టుక తిరిగే వాళ్ళు అయితే. ఈ చాక్లెట్ పట్టుకొస్తే ఆ చాక్లెట్లకు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. చాక్లెట్లు అమ్ముకునేటోడే దాని మీద రీసెర్చ్ చేసి చాక్లెట్ తింటే మంచిది అని చెప్పి పుట్టిస్తాడు. అంతకుమించి ఇంకేముండదు. చాక్లెట్ అంటే లోడు షుగర్ లోడు. ఆ పొరాన్లు గింతంత పోరడు ఉంటాడు, వానికి ఇంత పెద్ద చాక్లెట్ ఇస్తావు, ఆ షుగరు బాడీలోకి పోయి వానికి షుగర్ రోగం రాకపోతే ఏమవుతుంది? ఇన్సులిన్ సరిపోద్దా వానికి ఆ షుగర్ని కంట్రోల్ చేయడానికి? ఇన్సులిన్ జిమ్మని పెరగాలి, లేదంటే ఘోరం అవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే మనకు ప్యాంక్రియాస్ పంప్ షెడ్కి పోతుంది, మొత్తం ఆగమాగమై కూర్చుంటుంది. కాబట్టి దయచేసి మీకు చెప్పేది ఏంటంటే, పురాణాలకి గింత పొడుగు చాక్లెట్ కొనియకుర్రి. రూపాయి చాక్లెట్లే కొనియరి, సుఖం మంచిది. మన ఆరోగ్యం బాగుండాలి, వాడి ఫ్యూచర్లో బాగుండాలి, వాడికి షుగర్ రోగం జల్దీ రావద్దు. 20 ఏళ్ళకి 30 ఏళ్ళకే షుగర్ వచ్చి ఆరోగ్యంగా ఆగమైపోవద్దు, కిడ్నీలు ఖరాబ్ కావద్దు, కిడ్నీలు ఇడ్లీలు కావద్దు అనుకుంటే, మీరు నిజంగా మీ పిల్లల్ని ప్రేమిస్తే, మీరు నిజంగా మీ పిల్లలంటే ఇష్టమైతే కనుక కూల్ డ్రింకులు, చాక్లెట్లు గింత పొడుగు, ఆ కంపెనీ పేరు చెప్తే మళ్ళీ అదొక పెంట. అందుకే కంపెనీ పేరు కూడా చెప్తారు. గింత పొడుగు చాక్లెట్, గింత దొడ్డు చాక్లెట్ ఇయ్యకుర్రి. చారణ చాక్లెట్ రూపాయి, చారణ లేదులే కానీ రూపాయి చాక్లెట్లే ఇయ్యరి, అంతకంటే ఎక్కువ ఇయ్యకుర్రి. అనవసరంగా ఆరోగ్యాలు ఖరాబ్ చేయకుర్రి. గింతుంటే చాక్లెట్ మంచిది కాదు, గింత పొడుగున్న చాక్లెట్ మంచి కలర్ కవర్లలో ఉంటే మంచిదని చెప్పి ఇయ్యకుర్రి. సాటెడ్ అంత ఉంటాయి చాక్లెట్లు, సస్తారు. నిజంగా మీ లవర్ని మీరు ప్రేమిస్తే కనుక మీ లవర్కి చాక్లెట్ కొనియకుర్రి. అది షుగర్ వచ్చి పోతుంది. సారీ, వ్యాలంటైన్ డే ఉంది కూడా చెప్తారా? ఇంత చాక్లెట్ తీసుకుపోయితే లవ్, వాడు అమ్ముకునేటోడు బకరగాళ్ళని చేయడానికి ఉత్తగా చూతే బనాయించడం అంటారు దీన్ని. బనాయించడానికి ఏం చేస్తారంటే, ఇది ప్రేమకి కానుక, ఈ నోరు తీపి చేసుకుందాం, చక్కెర పోసుకుందాం అని చెప్పి చక్కెర అని చక్కెర రోగ పొలం చెప్తాను. అర్థం చేసుకోర్రి. ఇంత పొడుగు చాక్లెట్ తీసుకుపోయి మీ లవర్కి ఇస్తే వాళ్ళకి షుగర్ రోగం ఇస్తున్నట్టు నువ్వు. కట్ చేసుకోర్రి, బిట్ కట్ చేసుకొని ఫార్వర్డ్ చేసుకోర్రి. అనవసరంగా అది ప్రేమకు చిహ్నం కాదు షుగర్ అంటే. నోరు తీపి చేసుకోవడం అంటే నోరు తీపి చక్కెర గింత పోసుకోవాలి, బెల్లం ముక్క గింత నోట్లు వేసుకుంటే నోరు తీపి అంటారు. గింత తింటే షుగర్ రోగం అంటారు. సరే, షుగర్ రోగం చాలా డేంజర్. నాన్నకి ఏమైంది లాస్ట్ మూమెంట్లో, షుగర్ విపరీతంగా పెరిగి కాలుకి గ్యాంగ్రీన్ స్టేజ్ అయిపోయింది. వెట్ గ్యాంగ్రీన్ అయింది, డ్రై గ్యాంగ్రీన్ కాలేదు, వెట్ గ్యాంగ్రీన్ అయింది. కంప్లీట్గా బొటనేలు ఊడిపోయింది, కాలు పాడైపోయింది, కాలు మొత్తం డ్యామేజ్ అయిపోతూ కుళ్ళిపోతూ కంప్లీట్గా బోన్స్ తేలిపోయి చాలా విపరీతమైన, అంటే ఇంకా నరమానవుడు చెయ్యలేడు అసలు, అంత బాధాకరమైన సిచ్యువేషన్. నేను అక్క సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, నేను బీ ఫార్మసీ చేసిన, అక్క ఫిజియోథెరపీ డాక్టర్ కాబట్టి మేము దానికి డ్రెస్సింగ్ చేయగలిగినాం. లిటరల్లీ స్మెల్ లైక్ హెల్, ఘోరం. అసలు మనం ఉండలేము ఆ చుట్టుపక్కల, అన్నంత దారుణమైన వాసన వచ్చింది. అంత రావడానికి కారణం షుగర్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ లేక కాలు పాడైతూ ఉంటే, అది డ్రై గ్యాంగ్రీన్ కాదు, వెట్ గ్యాంగ్రీన్. డ్రై అయితే బ్లాకే వెళ్ళిపోతుంది, కానీ వెట్ కాబట్టి స్ప్రెడ్ అవుతూ పోయింది. అసలు ఎంత డీప్ అంటే మేము చేయలేకపోయినాం. అది నరక యాతన ఆయన అనుభవించాడు. నరకం, లిటరల్లీ నరకం. నా వెట్ గ్యాంగ్రీన్కి డ్రెస్సింగ్ చేసిన మొత్తం అసలు ఏం లేదు, బోన్స్ కనబడుతున్నాయి, తీస్తుంటే వచ్చేస్తుంది. అంత డేంజరస్ సిచ్యువేషన్. అసలు నాన్న చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా చూడలేకపోయారు. లాస్ట్ రోజు అయితే కంప్లీట్గా దాన్ని ప్యాక్ చేసినాం.
మిగతా రోజులు అది ప్యాక్ చేస్తే పెరిగిపోతుంది, పాకిపోతుంది అని చెప్పి ఓపెన్‌గా పెట్టమన్నారు. ఓపెన్‌గా ఉండు. చాలా సివియర్ సిట్యుయేషన్ చెప్తున్నా. షుగర్ అంటే మామూలు ముచ్చటే కాదు. ఇంత తట్టెడంత మనం షుగర్‌కి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ తింటే ఏమైతది? ఘోరం అయితది. చిన్నప్పటి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేయిర్రి. ఇదివరకు వెనకటికి మనం ఎక్కదక్క తినలే. లేదు, అవైలబిలిటీ లేదు. లేనోడి తిండి ఉంటుంది చూడు, అది ఆరోగ్యకరమైన తిండి. పురాగా లేనోడు, తిండికి లేనోడి తిండి ఉంటుంది చూడు, అది ఆరోగ్యకరమైన తిండి. అట్నే తినాల్సి వస్తుంది మళ్ళీ ఆరోగ్యాలు కరమైనాక. షుగర్ లేకుండా టీలు కాఫీలు తాగాల్సి వస్తుంది. సరే, దానివల్ల చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వచ్చింది. మేము నాన్నకి కంప్లీట్ ప్యాక్, అంటే అప్పట్లో అంటే వెనకటికి నేను ఎక్కడి నుంచి వచ్చినా ఊర్లు మారలేదనే పాయింట్ మీదకి వెళ్ళి వచ్చిన. వెనకటికి ఏంటంటే కాలికి ఫుల్ ప్యాక్ చేయడానికి లేవు, డ్రెస్సింగ్కి సంబంధించిన సామాన్ దొరకపోయేది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వూండ్ పాడైపోతున్న కొద్దీ పురుగులు పడినామంటారు, అట్లాంటి సిచ్యువేషన్లు పోయేది. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ రాదు, ఎందుకంటే వీ హ్యావ్ స్పిరిట్, వీ హ్యావ్ ఐడిన్, వీ హ్యావ్ హైడ్రోజన్ పెరాక్సైడ్, మనకి శానిటైజర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో అంటే ఒకప్పుడు ఒక మనిషి చనిపోతే ఊళ్ళో వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళకి ముట్టుడు అనేది ఉంటుంది. అంటే ఏమంటారు, అది సూతకమా అది అంటారు, ముట్టు, అదే అది ఉంటుంది. అది ఏంటంటే 1 year వరకు వాళ్ళకి ముట్టుడు అంటారు, కొంచెం దూరం ఉండడం అనేది ఉంటుంది. కానీ ఎందుకంటే అప్పుడున్న ఆచారాల ప్రకారంగా వాళ్ళకి నెల రోజుల వరకు వాళ్ళకి ఎవరు అంటే కొంచెం దూరం పెట్టడము, 11 days వరకు కంప్లీట్గా అసలు అటు సైడ్ పోకపోవడము, ఇట్లాంటివన్నీ ఉండేవి. ఎందుకు అంటే ఆ టైంలో ఇంత శానిటైజేషన్ లేదు కాబట్టి ఆ వైరస్, బ్యాక్టీరియా చనిపోయిన చోట ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద కూడా, వాళ్ళ ఒంటి మీద కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళని కొంచెం దూరం పెట్టడం అనేది ఉండేది. అది ఆచారంగా మారిపోయింది. కోర్స్ అది పద్ధతి కరెక్టే, మంచి పద్ధతి, అట్లా ఉండేది. 11 days ఓకే, కామన్. ఎందుకంటే బ్యాక్టీరియా, వైరస్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక చనిపోయిన వ్యక్తి మీద ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా, డ్రెస్ల మీద కానీ వాటి మీద ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఉతకడాలు చేయడాలు ఇవి కీప్ ఆన్ కంటిన్యూయింగ్ 3 daysకి 5 daysకి మళ్ళీ పక్క బట్టలు, ఇల్లు అంతా కడుక్కోవడం, తుడవడం, చేయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ 11 days అయిపోయింది, ఇంకా ఆ తర్వాత కూడా 1 month అవుతుంది, అయినా కానీ అందరూ అనుమానంగా చూస్తూ ఉంటారు. అరే ఏంది గిన్ని రోజులు అవుతుంది కదా, ఈ ఊళ్ళు మారలేదు ఇంకా అన్న ఫీలింగ్ వచ్చింది. అసలు ఒకళ్ళ ఇంటికి పోవడానికి ఉండదు. కోర్స్ ఎందుకు పోతాం, ఊరికనే పోగానే దాని పని మీద పోయినా కానీ ఒక దొంగతనంగా అంటే ఏదో దొంగను చూసినట్టు చూడడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి అబ్బా. అంటే ఊళ్ళు మారాయి ఇప్పుడే, కానీ అయినా మాది ఊరు కూడా కాదు, మాది ఇప్పుడు కరీంనగర్, అయినా కానీ మారలేదు. సరేలే, మనుషులు అంటే సిటీ అయినా కానీ ఇప్పుడు మమ్మల్ని సిటీలో కలిపినా కానీ మేము ఊరోళ్ళమే కదా, ఊరే కదా. సరేలే, ఇక అనిపించింది ఇదొకటి. ఇట్లా అంటే నేను చాలా గమనించిన విషయాలను మీతో షేర్ చేసుకుందాం అనిపించింది, షేర్ చేసుకుంటున్నా. ఇవైతే గుర్తుంచుకోండి, ఆరోగ్యం జాగ్రత్త, షుగర్ కానీ ఇట్లాంటి వాటి వల్ల చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకా నాకు ఇంకో పాయింట్ మీద గట్టిగా మాట్లాడాలని ఉంది, అది సపరేట్ వీడియో చేస్తా. కుక్కల గురించి, వీధి కుక్కల గురించి నేను ఈ మధ్యకాలంలో నేను చూసిన కొన్ని వీడియోస్ చూసినాను. ఈ 50 daysలో నేను వీడియోస్ ఏం ఫోకస్ చేయలేదు, కానీ కుక్కల గురించి ఆయన పేరు ఉండే రేణుదేశాయ్ గారు అండ్ ఇంకెవరు రష్మి, ఇంకెవరు ఉండే చాలామంది ఉన్నారబ్బా ఈ డాగ్స్ లవర్స్. వీళ్ళు చాలా టూ మచ్గా అరుస్తూ మాట్లాడిన వీడియోలు చూసిన నేను. అసలు ప్రతిరోజు కనీసం ఒక 10 ఇన్సిడెంట్ల గురించి కనిపిస్తుంది సోషల్ మీడియాలో, డాగ్స్ అటాక్ చేసిన వాటి గురించి. సో దాని మీద కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. టూ మచ్ అనిపించింది నాకు బేసిక్గా. అంటే వీధి కుక్కలకి వాళ్ళకి సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కితే వేసి దిగితే వేసి అన్నట్టు ఉంటారు. ఏసీలో కూర్చొని ఓసిగా ముచ్చట పెట్టేటోళ్ళు. వాళ్ళ పిల్లలకు కూడా మంచి మంచి కమ్యూనిటీస్లో పెంచుతారు. వాళ్ళ పిల్లలు ఆడుకోవాలంటే ప్లే స్టేషన్స్కి పోతారు. వాళ్ళ పిల్లలకి కుక్కల మధ్యలో ఆడుకునేదే ఉండదు. అంటే మనం అట్లా కాదు, మనం రోడ్ సైడ్ తిరుగుతూ ఉంటాం. మన పురాణాలంతా రోడ్లలో, పబ్లిక్ పార్కులలో ఆడుకునే సిచ్యువేషన్ ఉంటుంది. లేదా పబ్లిక్లో రోడ్డు మీద ఎక్కడ పోయి గల్లీలో ఆడుకునే సిచ్యువేషన్ ఉంటుంది. వాళ్ళకి తెలియదు కదా ఆ నొప్పి, ఆ బాధ. ఇట్లా డాగ్స్ అటాక్ అయితే ఇష్టం ఉన్నట్టుగా కుక్కలు బాగా అరుస్తాయి, ఆ టైప్లోనే అరిచిరు వాళ్ళు కూడా. చాలా టూ మచ్గా అనిపించింది. వాళ్ళకి తెలియదు, నొప్పి తెలియదు, బాధ తెలియదు. ఈ పెంపుడు కుక్కలు కూడా ఎగబడి కరిచే సిచ్యువేషన్స్ చూస్తున్నాం మనం, ఘోరమైనవి. ఈ డాగ్ లవర్స్ మితిమీరిపోతారు. ప్రపంచం మొత్తంలో ఇండియాలో జరుగుతున్నన్ని రేబీస్ చావులు ఇంకెక్కడ లేవు ప్రపంచం మొత్తంలో ప్రతి ఇయర్.
ప్రతి ఇయర్ ప్రపంచం వరల్డ్ వైడ్‌గా ఒక 50,000 మంది రేబీస్ వ్యాధితోటి చనిపోతా అంటే అందులో 25,000 చావులు ఇండియా నుంచి అయితున్నాయి. అంటే చూడు వీధి కుక్కల వల్ల అంత డేంజరస్ సిచ్యువేషన్ జరుగుతున్నాయి. అవి ఓన్లీ చావులు, డాగ్ బైట్స్ కాదు చావులు. డాగ్ బైట్స్ అయితే ఇంకా వరల్డ్ వైడ్‌గా మన దగ్గరనే ఎక్కువ. బికాస్ ఆఫ్ స్టెరిలైజేషన్ అని ఒకటి ఉంటుంది, అది చేయరు సక్కగా మన దగ్గర. ఏమైనా వాటిని ఏమైనా చేద్దాం అంటే సంపుడు కాదు, స్టెరిలైజేషన్ చేయాలి. అంటే ఏం లేదు, పిల్లలు పుట్టకుండా చేస్తారు అన్నట్టు, వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోకుండా. అది కూడా తప్పు. మనకి వీధి కుక్కలు లవర్స్ ఉంటారు, వాళ్ళు ఏమో ఇళ్ళలో పోయి పెంచుకోమంటే పెంచుకోరు. ఎందుకంటే వాళ్ళు ఏసీ కార్లలో తిరగాలన్నాయి, ఓసిగా ముచ్చట పెట్టాలన్నాయి, ఒర్రాలన్నాయి కయ్య ఏమన్నా అంటే జంతు ప్రేమికులు అంటే వాటిని ప్రేమించి దగ్గర తీసుకోవాలి, వాళ్ళ ఇళ్ళలో పెట్టుకోవాలి. శాతనైనన్ని కుక్కల్ని తీసుకుపోయి పెట్టుకోరు, కొడతా ఉంటారు బో 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 అని. బో అని వరుతూ ఉంటే చచ్చిపోయే పిల్లలు, డాగ్స్. నిన్న మన సవగ్రైజర్ ఫ్యామిలీలో రీసెంట్గా కుక్క గారిస్తే 10 కుట్లు పడ్డాయట. ఘోరం. చర్మాలు పోతున్నాయి, చెవులు పోయిన పిల్లల్ని చూసినాం, చెంపలు ముఖం పోయిన పిల్లల్ని చూసినాం, కళ్ళు పోయిన పిల్లల్ని చూసినాం. ఎంతమందిని చూస్తున్నాం. వీళ్ళంతా బతికున్నారు, చనిపోలే. బతికున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు లెక్క ఉంది, బతికున్న వాళ్ళు లెక్కలేదు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మన హైదరాబాద్లో, మన కరీంనగర్లో, మన ఊళ్ళల్లో ఎన్ని చోట్ల ఎన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. వాళ్ళకి పట్టి ఉండదు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఓవర్ యాక్షన్ చేయమంటే చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఉత్త కూర్చొని ముచ్చట పెడతారు. కాబట్టి ఇది ఒక టాపిక్ మీద సపరేట్ వీడియో వేస్తాను. చాలా లెక్కలు రాసిన దాని గురించి. ఇవాళ అదే వేద్దాం అనుకున్న వీడియో. చాలా రాసిన వాటి గురించి. కొద్ది లేదు, అసలు మందులేని రోగం అది. సరే, ఇంకొకటి మహీధర్ టాపిక్ మాట్లాడి మనం క్లోజ్ చేద్దాం. మహీధర్ వీడియో పెట్టిండు. ఏంటిది, ఆయన బిజినెస్ పెట్టిండు, బిజినెస్లో లాస్ అయినా 65 లక్షలు సంథింగ్. అంటే నాకు తెలిసి ఇంట్రెస్ట్లో ఇట్లా అయిండొచ్చేమో. అతను బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేసింది దగ్గర 59 లక్షలు, 58-59 లక్షలు అయింది స్టార్ట్ చేయడానికి. టూ మచ్ ఇంటీరియర్, టూ మచ్ హైఫై, లైక్ నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఒక గ్రాండ్యూర్ లుక్ తోటి. ఆ వీడియోలు చూసిండొచ్చు మీరు, దర్ఫీకి సంబంధించినవి. చాలా గ్రాండ్యూర్గా చేసిండు. అక్కడ రెంటే అనుకుంటా 1,50,000-2 లక్షలు రెంటు ప్రతి మంత్. ఆ రేంజ్లో రెంట్, అంత పెద్ద ఎస్ఎఫ్టీ, అంత పెద్ద స్పేస్, ఒక మాల్లో ఒక సైడ్ అంతా మొత్తం కంప్లీట్గా మనోడు తీసుకొని చాలా పెద్ద ఎత్తున స్టార్ట్ చేసిండు. అది పెద్ద బొక్క. నేను అది స్టార్ట్ చేసినప్పుడే చెప్పిన, అంటే నాకు ఒక కేఫ్ పెడుతున్నాను అంటే, కేఫ్ అంటే మనకి ఇరానీ కేఫ్ లెక్క అట్నే ఏముంది, కేఫే కదా అనుకున్నాను. లేదు కాఫీ ఉంటుంది అందులో, చికెన్ పెడతా అది ఇది అన్నాడు. ఓకే, కాఫీ మిషన్ కొంటున్నా అన్నాడు. ఎంత ఇద్దంటే మీద ఫస్ట్ బేసిక్ది వచ్చేసి ఒక 3 లక్షల దాకా ఉంటుంది సంథింగ్ ఏదో చెప్పిండు. ఓకే అనుకున్నా. స్టార్టింగ్ ఈ చికెన్ ఐటమ్స్ ఉంటాయి, అవి అంటే చికెనా, ఓకే చికెన్ అంటే మనకి చికెన్ పకోడా, చికెన్ కబాబ్, ఇంతే, చిల్లీ చికెన్, ఇట్లా ఊహించుకున్నా. కట్ చేస్తే ఇది కాదు, నేను చేసేంత వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది, మొత్తం హైఫై ఉంటుంది, అది ఇది అంటే వైజాగ్లో నడుస్తుంది అంటే, వైజాగ్లో మస్తు ఉంటారు, వైజాగ్లో చాలా అంటే పాష్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరూ కూడా వస్తారు, వేరే లెవెల్ ఉంటుంది అసలు వైజాగ్ అంటే. ఏమనుకున్నావు, అది అనుకున్నా ఇది అనుకున్నా అంటే, సరే మంచిది సంతోషం పెట్టు, కానీ బడ్జెట్ ఎక్కువ కాకుండా చూడంటే ఏదో చూసిన అన్నాడు. 10 లక్షలు అవుతుంది సంథింగ్ ఏదో చెప్పిండు. నాకు కాంటాక్ట్లో ఉంటాడు. 10 లక్షలు అవుతుంది అంటే ఓకే సరే సంతోషం. నేను అనుకున్నా 10 + 4 15 లక్షలలో పెడుతుండేమో. సరే గుడ్, వెరీ నైస్ అనుకున్నా. కట్ చేస్తే ఇంటీరియర్ చేపిస్తుంటే, వీడియో తీస్తుంటే ఏమో 15 లక్షలు ఇంత ఎత్తురా, వైజాగ్లో ఊళ్ళల్లో తక్కువనే ఉంది, అది హైదరాబాద్లో ఎక్కువ ఉంది అనుకున్నా. కానీ అంతా అయిపోయిన తర్వాత ఇంటీరియర్కి 20 లక్షల దాకా వెళ్ళిపోయింది అని చెప్పిండు. 20 లక్షలు ఇంటీరియరా, ఏం మాట్లాడుతున్నావు అంటే, రెంట్కి ఎంత ఇచ్చినావు, అడ్వాన్స్లో ఎంత ఇచ్చినావు, ఇవన్నీ మాట్లాడుతుంటే అసలు ఫర్నిచర్కి అన్నాడు, ఆ మిషన్ 13 లక్షల చేంజ్ అన్నాడు. మొత్తం పెద్ద ఎత్తున చెప్తాడు. అరే ఎంత పెడుతున్నారా వారిని, ఎకమా నీకు ఏమైనా తెలివి ఉందా, అక్కడ కేఫ్ పెడుతున్నావు, అది హైదరాబాద్ కాదు, పాడు కాదు, మళ్ళీ అదేదో మాల్లో సెకండ్ ఫ్లోర్లో అంటున్నావు, ఎవడన్నా సెకండ్ ఫ్లోర్ ఎక్కి కనబడుతుంది, రోడ్డు మీద ఉంటే అంత పెద్దది గట్ట కనబడతా అంటే, స్టార్ బాక్స్ అని చెప్పి ఏదో మినర్వా అని కనబడతా అంటే, మనకి ఏమైనా పోతారు లోపలికి, ఏదో బిల్డింగ్లో మీద ఎక్కడో పెట్టుకుంటే ఎందుకు పోతారంటే, హైదరాబాద్లో పోతలేరా, ఆడబోతలేరా, ఈడబోతలేరా అన్నాడు. సరే నీ ఇష్టం రయ్యా, చూసుకోపో అన్న. ఎంత అయిందిరా అంటే 58-59 దాకా అవుతుంది అన్నాడు స్టార్టింగ్. ఆ తర్వాత 13 మంది ఏమో ఎంప్లాయీస్, 13 మంది ఎంప్లాయీస్కి జీతాలు, ప్రతి నెల జీతాలు. అది ఎన్ని రోజులు నడిచిందో అన్ని నెలలు, 10 నెలలు నడిచిందో ఏమో మరి, అన్ని నెలలకి జీతాలు. మాస్టర్స్కి జీతాలు, రూమ్ రెంట్, ఆ ఏరియా రెంట్,
ఇవన్నీ తడిసి మోపడి ఇప్పుడు 65 దాకా అయినట్టుంది. పట్టేంత ఖర్చు అయిపోయింది, మొత్తం పీక్స్లో ఖర్చు అయిపోయింది. అంత ఖర్చు అయిపోయిన తర్వాత అప్పగేడిసినట్టు అయిపోయింది పరిస్థితి. అంటే చేతికి వచ్చింది. అదేమో నడతలేదు, ఎన్ని ప్రమోషన్లు చేసినా నడతలేదు, ఎట్లయినా నడతలేదు. ఎందుకంటే నేను ఒకటే చెప్తా, 10 రూపాయలకు చాయ్ కాఫీ దొరుకుతుంది, 15 రూపాయలకు కాఫీ దొరుకుతుంది అని అంటే ప్రతిరోజు తాగడానికి విల్లింగ్గా ఉంటాడు. మిడిల్ క్లాస్ కూడా కావచ్చు. అరే భయ్, మిడిల్ క్లాస్ ఏముంది, నాకు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు, వాడికి 3 లక్షలు వస్తుంది అనుకుందాం. 3 లక్షలు అక్కడ ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కూడా విపరీతంగా హైదరాబాద్లో ఉన్నట్టు కూడా ఉండరు. అది మరి అట్లాంటి ప్లేసో కాదు నాకు తెలియదు. జగదంబ జంక్షన్ ఏదో సంథింగ్ అక్కడంటే ఉంటుందిలే. మరి సిటీ అది కూడా, వైజాగ్ కూడా సిటీయే, నేవీ వాళ్ళు వీళ్ళు ఉంటారు. వైజాగ్ చిన్న ప్లేసా, కానీ ఇప్పుడు 3 లక్షలు సంపాదించేటోడు కూడా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకడు 3 లక్షలు సంపాదించేటోడు కూడా రోజు 250 300 పెట్టి చాయ్ కాఫీ ఎందుకు తాగుతాడు? వానికి ఎంత ఈట పట్టింది? ఊకే పోయి మౌంట్ ప్రెస్సో ఏంటి ప్రెస్సో ఎందుకు తాగుతాడు? కాపర్చీని గిపర్చీని ఎందుకు తాగుతాడు? వానికి పైసలు చెట్లా కాతున్నాయి, వాడు కష్టపడితేనే అవుతున్నాయి కదా. తీసుకుపోయి 15 రూపాయల నార్మల్ కాఫీ దొరుకుతున్నప్పుడు 15 రూపాయలు పెట్టి కాఫీ తాగుతాడు, కానీ ఇంకెందుకు తాగుతాడు? ఎస్ప్రెస్సో బిస్ప్రెస్సో ఎందుకు తాగుతాడు? పైసలు వేస్ట్ ఎందుకు చేసుకుంటాడు? ఈ టాపిక్ డిస్కషన్ అయింది, గట్టిగానే చెప్పిన, ఇది కరెక్ట్ కాదురా, సింపుల్గా అందరూ చికెన్ బిర్యానీ చాలు చేయి నడుస్తుంది, ఇరానీ చాయ్ చాలు చేయి నడుస్తుంది అని చెప్పిన. లేదు ఇది కేఫ్, ఇది వేరే, ఇది కథ. హైదరాబాద్లో కేఫ్లలో బిర్యానీ దొరుకుతుంది, దాల్ రైస్ కూడా దొరుకుతుంది రా భయ్, నేను ఆ కేఫ్ వేరే ఈ కేఫ్ వేరే అన్నాడు. చెప్తే ఇనలేమన్నాడు, పెట్టిండు, బాగా పెట్టిండు. ఇది వేరే లెవెల్, ఇది నెక్స్ట్ లెవెల్, ఇది నెక్స్ట్ లెవెల్ కాదురా భయ్, ఓ పని చేయి, బఫెట్ పెట్టు, కబాబులు గిబాబులు పెట్టు. ఇవి కాలేజీ మనం బఫెట్కి పోతాం కదా ఇప్పుడు, అబ్జల్యూట్ బార్బిక్యూ ఇట్లాంటివి ఉంటుంది, అట్లాంటిది పెట్టు. తినడానికి వస్తారా నాయన, మంచిగా తింటారా, మేము కూడా అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి పోతాము, అట్లా వస్తారు మంచిగా, అట్లా పెట్టు అని అంటే, అది కాదు మనది, ఇది వేరు అది వేరు అన్నాడు. సరే, వేరు కాండం మొక్క కొమ్మ కాయ ఏదేదో అయిపోయింది, చిల్లరంగా అత్రం అయిపోయింది, ఫుల్ ఆసుకొచ్చిన బండి, ఇది నడవదు నాకు, దీనివల్ల యూట్యూబ్ కూడా వండుకున్నది, యూట్యూబ్లో వీడియోలు కూడా చేస్తలేను, యూట్యూబ్ ఎండిపోయింది, యూట్యూబ్లో వీడియోలు చేయకుండా చేస్తే అది పోవు, అస్సలు పోవు, ఇది ఘోరమైన సిచ్యువేషన్ వస్తుంది. సో ఆ పాయింట్కి వచ్చిన తర్వాత ఇది అమ్మేయాలి, ఇంకా ఏం లేదు, ఇక బతుకు బస్ స్టాండ్ అయిపోయింది, బస్ స్టాండే ఇక బతుకే బస్ స్టాండే అన్నట్టుగా సిచ్యువేషన్ వచ్చింది. ఇక బస్ స్టాండ్ అన్నప్పుడు ఇక ఇది నమ్ముదాం అని పెడితే అడ్డికి పావు షేర్ అడుగుడు అంటే తెలుసా మీకు? అంటే 100 రూపాయల వస్తువుని 10 రూపాయలకు అడుగుతారు. ఎందుకంటే నువ్వు అమ్ముతున్నావు, నీకు చేత కాలేదు, నువ్వు చేయలేకపోయిన బిజినెస్ నువ్వు అమ్ముతున్నావు అంటే అడ్డికి పావు షేర్ అడిగిర్రు. చూసిండు, మంచి రేటు కోసం చూసిండు, దొరకలేదు. నెల రోజులు చూసిన తర్వాత ప్రతి నెల రెంట్లు పెరుగుతున్నాయి, ప్రతి నెల జీతాలు, అఫ్కోర్స్ అందరిని తీసేస్తూ వచ్చిండు. కంప్లీట్గా క్లోజ్లో పెట్టి ఒక నెల రెంట్ కట్టేసి తీసి పారేసిండు. ఎంతో కొంత వచ్చినట్టుంది, అది కూడా నేను అడగలేదు. ఎందుకంటే నేను స్టార్టింగ్లో చాలా స్ట్రిక్ట్గా నువ్వు చెప్పిన పర్సన్ని, ఈ బిజినెస్ వద్దురా పోయి మనకు నడవదు, నీకు వంట రాదు. ఇప్పుడు అంటే నువ్వు పికిల్స్ బిజినెస్ నేను స్వాతి ఇద్దరమే చూసుకుంటాం. స్వాతమ్మ కష్టపడి ఆమె కుకింగ్ చేస్తుంది, నేను ఆమె కలిసి పార్సెల్ చేసినాం. బాగా పీక్స్లో నడిపించినప్పుడు, అంటే పోయిన సంవత్సరం బాగా పీక్స్లో నడిపించినాం, కానీ స్వాతమ్మ కొంచెం ఆరోగ్యం అటు ఇటు అవుతుంది, బాగా స్ట్రెయిన్ అయిపోతుంది, పిల్లలతో గడిపే టైం దొరకలేదని. అంటే పిల్లలతో గడపాలంటే మనం ప్రశాంతమైన టైం కావాలి, ఎందుకంటే వాళ్ళు ఒర్రిస్తారు బాగా, మనం మెదడు తింటారు. ఆ మెదడు తినే క్రమంలో మనం వాళ్ళకి టైం కేటాయించాలి. కేటాయించే టైంని మనం బిజినెస్ మీద కేటాయించేసరికి వాళ్ళు బాగా అంటే స్వాతం మలిచిపోవడం, ఆ తర్వాత వాళ్ళకి బాగా టైం లేక వాళ్ళు బాగా లోన్లీగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ మనకు వద్దురా పోయి, ఇప్పుడే పిల్లలు లెక్క ఉంటారు, ఇంకో 4 ఏళ్ళు అయితే పిల్లలు కాదు, మనం మాట విన్నారు, వాని మాటే మనం వినాలన్నట్టు ఉంటుంది. మరి పిల్లల్లో ఉన్నప్పుడు మనం ఆ పిల్లల ప్రేమను దూరం చేసుకోవద్దని చెప్పి మేమేం చేసినాం అంటే బిజినెస్ని స్లో డౌన్ చేసినాం. అంటే ప్రమోషన్స్ ఆపి మేము చిన్నగా చేసుకుంటున్నాం. ఇప్పుడు అప్పుడు ఎంప్లాయీస్ని పెట్టుకున్నాం, ఒక 3-4 ఎంప్లాయీలను పెట్టుకొని చేసుకున్నాం. అంటే వాళ్ళు ప్యాకింగ్లు చేయడం కానీ, వాళ్ళు పార్సల్ చేయడం, ఇవన్నీ అంటే కుకింగ్ దగ్గర కూడా హెల్ప్ఫుల్గా ఉండడం, ఇట్లాంటివన్నీ చేసారు. కానీ ఆ తర్వాత మాకు ఇది వద్దు, జిబ్ అయితే మొత్తం పిల్లలు ఆగమవుతారు, మనకి పిల్లలకి సంపాదించి ఏం చేస్తాను చెప్పు, సంపాదించి దేనికోసం? పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, పిల్లలతో హెల్తీ లైఫ్ ఉండాలి, అన్నీ ఉండాలి, మంచిగా ఉండాలి. మన హెల్త్లు ఖరాబ్ చేసుకుని చేసేది ఏముందని చెప్పి మేము పక్కన పెట్టి ఇది చేస్తున్నాం. తక్కువ ఇప్పుడేం మేమిద్దరమే చేస్తున్నాం, మొత్తం బిజినెస్ అంతా మేమిద్దరమే చేస్తున్నాం. సింపుల్గా ఆర్డర్లు వచ్చిన దాన్ని బట్టి మేము ప్రిపేర్ చేసి పంపిస్తున్నాం, సింపుల్గా అయిపోతుంది. సో మేము ఎక్కువ కూడా ఆర్డర్లు రిస్క్ కూడా చేస్తున్నాం. మనకు వారానికి 10 ఆర్డర్లు వస్తే మస్తు ప్రశాంతంగా చేసుకోవచ్చు, గంతే. నెలకు 30-40 ఆర్డర్లు, సండే సాటర్డే ఇంకో 4 ఆర్డర్లు ఎక్కువ వస్తాయి, చాలు ప్రశాంతం. ఆ వెబ్సైట్ నడిచేంత మందం పైసలు వస్తే మనకి కూరగాయల మందం,
మనకి చిన్న చిన్న ఖర్చుల మందం వెళ్ళిపోతుంది బస్సుకి అంతే. చిన్న చిన్నగా అంతే. అంటే ఒక బిజినెస్ సైడ్‌కి రన్ అయితా ఉందన్నట్టుగా మేము చూస్తున్నాం. మరి ఇట్లా చేస్తారా? ఇట్లా కాదు. భారీ ఎత్తున పెట్టిండు. వాడు భారీ ఎత్తున పెట్టి మాతో కంపేర్ చేస్తే ఎట్లా? మా కుకింగ్ వచ్చు. ఇప్పుడు నేను స్వాతి లేకపోయినా నేనే చికెన్ పికిల్ చేస్తా, నేనే మటన్ పికిల్ చేస్తా, నేనే తయారు చేసి పంపిస్తా. అంత టైం కేటాయించుకొని మంచిగా ప్రశాంతంగా చేసుకొని పంపిస్తా. ఫ్లెక్సిడ్స్ పౌడర్ చేస్తాను నేనే నాకు సకినాలు వేస్తుంది, గారెలు చేస్తుంది, అన్నీ వస్తాయి. నేర్చుకున్నా. చిన్నప్పటి నుంచి కూడా వస్తాయి. మనం అన్నిట్లలో మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటాను అనుకోరి. అట్లా నువ్వు చేస్తావారా భయ్ అంటే చెయ్యడు. నేను చెప్పిన, అరే నీకు వంట వస్తేనే నువ్వు చాలు చేయరా భయ్, బిజినెస్లో అంటే చాలు చేయకు, మొత్తం మోసం అయిపోతుంది అని చెప్పి ఇన్నడా ఇనలేదు. ఈయనక గిట్లా చేసిండు. అప్పుడు నేను బాగా సీరియస్ అయ్యాను. ఇది కరెక్ట్ కాదు భయ్, మనకు నడవది ఇట్లా, నీకు అత్తే చేయలే అంటే లేదంటే అడు అప్పటి నుంచి కొంచెం కట్ చేసిండు. ఇక మాట్లాడడం కొంచెం తగ్గించింది అనుకోరాదు. అంటే అంటే మనకి ఎప్పుడైనా ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు దానికి పాజిటివ్గా చెప్పినప్పుడు మంచి సంబరం అనిపిస్తుంది, నెగిటివ్గా చెప్పినప్పుడు బాధ అనిపిస్తుంది. వీడు మనం డీమోటివేట్ చేస్తుండే అనిపిస్తుంది. కానీ లోతు తెలియాలి. లోతు తెలియకపోతే కష్టం. ఇప్పుడు మా తమ్ముడు కూడా హోటల్ బిజినెస్ అని చెప్పి చాలా చేసిండు. మనకి ఇడ్లీలు అవుతుందా? రాదు. మన దోశ అవుతుందా? వస్తుంది కావచ్చు కొంచెం. అట్లా చాలా రావు. రాకుండా మనం పనులు దిగితే ఏమవుతుంది? ఫాస్ట్ ఫుడ్ వస్తుందా? రాదు. రాకుండా దిగింది అనుకో ఏమవుతుంది? బోర్లా పడతాం. అంటే బోర్లా పడ్డాడు, వాడు బిజినెస్ క్లోజ్ చేసుకున్నాడు. లైక్ దట్. నాకు లోతు తెలుసు కాబట్టి నేను ఏమంటా అంటే మనకు పని రావాలి ఫస్ట్. పని రాకుండా దిగద్దు. మీకు కూడా చెప్తాను, ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకుంటే మనకు పని రావాలి. ఏ బిజినెస్ అయినా ఆ పని మనకు రావాలి. అత్తే చెయ్యి, లేదంటే లేదని మూసుకొని కూర్చో, కిరాణా షాప్ పెట్టుకో. ఆ సామాన్ ఈ సామాను హోల్సేల్ వాళ్ళు అయితే రిటైల్ అమ్ముకుంటావు బస్కి అంతే. సో అట్లా చేసిండు కాబట్టి అప్పుడు కొంచెం నేను గట్టిగా గదవాయించిన. అంటే ఇట్లా కాదురా భయ్ అట్లా అని చెప్పినా కూడా వాడు కొంచెం హర్ట్ అయ్యిండు, కొంచెం తగ్గించిండు. వీడు బాగా నెగిటివ్ చేస్తుండన్న ఫీలింగ్ వచ్చింది. దుకాణం నడతలేనప్పుడు ఫోన్ చేసి ఇట్లా నడతలేదు అని చెప్పడానికి చేసిండు. ఇక బంద్ చేసే టైంకి బంద్ చేస్తున్నా అని చెప్పి చేసిండు. బాగా లాస్ అయ్యాడు. అంటే వాడు సంపాదించిన రూ. 4 అంటే ఇంత సంపాదించిన అనుకుంటే అంతా అంతా మొత్తం దాంట్లో పెట్టేసిండు. మొత్తం దాంట్లో పెట్టిండు. దానికి అప్పులు తెచ్చిండు, మిత్తులైనాయి, నెల కట్టడానికి తిరిగినాయి. అలాంటి సిచ్యువేషన్లో వాడు ఈ ఫండ్ రైజింగ్ వీడియో చేస్తానంటే, ఒరే ఇవాళ రేపు ఫండ్ రైజింగ్ కాదు, నేను 500 వీడియోలు బిగ్ బాస్ మీద వేసిన. బిగ్ బాస్ సీజన్ 9 మీద ఒక 500 వీడియోలు తీసిన. 500 వీడియోలు తీసిన తర్వాత 499 వీడియో, 500 వీడియోలో నేను క్యూఆర్ కోడ్ పెట్టి అప్రిషియేషన్ కింద మీరు ఏమన్నా పంపిస్తే పంపవచ్చు అని. అంతకంటే ముందు కూడా నాకు మీరు డబ్బులు పంపిస్తా అన్నా కానీ, నాన్న ఆరోగ్యం బాగాలేనప్పుడు మీరు డబ్బులు పంపిస్తా అన్నా కానీ నేను వద్దన్నా. ఎందుకు వద్దన్నా? నేను ఆల్రెడీ ఒకసారి ఫండ్ రైజ్ చేసి ఒక ఆయనకి కాలు లేకపోతే కాలు పెట్టించినాం. వెంకట్ అని మా ఫ్రెండ్కి కాలు లేకపోతే రోబోటిక్ లెగ్ పెట్టించినాం. అప్పుడు మీరంతా ఫండ్ రైజ్ చేయడానికి హెల్ప్ చేశారు. అప్పుడు అడిగిర్రు చాలామంది, నాన్నకి హెల్త్ బాగాలేదు కదా, మీకు ఏమైనా సాయం కావాలని కూడా అడిగారు. వద్దు అనే చెప్పిన నేను. చాలామంది నన్ను డైరెక్ట్గా అడిగినా కానీ వద్దనే చెప్పిన. ఆ లాస్ట్ 2 వీడియోలకు అప్రిషియేషన్ కింద మీరు ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు అని చెప్పిన. ఎందుకంటే ఇంకొకరి కోసం ఫండ్ రైజ్ కొంచెం చేయాలని అనుకున్నా. ఒక వీడియోలో నేను చెప్పిన వాడికి, అరే ఫండ్ రైజింగ్ అని నేను చేసిన, ఫండ్ రైజింగ్ కదా, అప్రిషియేషన్ కింద మీరు ఏమైనా సూపర్ చాట్ చేసేటోళ్ళు సూపర్ చాట్ చేయకుండా దీనికి పంపండి అని 2 వీడియోలలో పెట్టిన నేను. ఒక 2 లైవ్లలో పెట్టిన. ఒక లైవ్లో పెట్టినప్పుడు ₹900 వచ్చినాయి. రెండో లైవ్లో పెట్టినప్పుడు లాస్ట్ లైవ్ కింద పెట్టినప్పుడు 32,000 చిల్లర వచ్చినాయి. ఇది కండిషను, డబ్బులేం రావు అని అంటే, లేదు ఇది నాది పీక్ సిచ్యువేషన్, నాకు డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉంది, నేను ఖచ్చితంగా ఫండ్ రైజింగ్ వీడియో చేస్తా అన్నాడు. నీ ఇష్టం, నేనేం చెప్పలేను. అదంతా నడవదురా భయ్. ఎందుకంటే నీ బిజినెస్ నీ కర్మ అంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇన్ని రోజులు చేసిన తర్వాత అప్రిషియేషన్ కింద అమౌంట్ అంటే సూపర్ చాట్స్ చేస్తారు కదా, సూపర్ చాట్స్ స్టార్ట్ చేయకుండా ఇటు చేసే ప్రయత్నం చేయండి అని చెప్పిన. దానికే కొంత నెగిటివిటీ, కొంత పాజిటివిటీ. దెబ్బకి కొద్దిసేపటికి 2-3 నెగిటివ్ కామెంట్లు వచ్చినాయి. టక్కన తీసేసిన నేను. అవసరం లేదురా భయ్ అని చెప్పి సెకండ్ వీడియోలో ఎక్కువసేపు ఉంచలేదు, టక్కన తీసేసిన. ఎందుకంటే నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి, వద్దు. మనం చేస్తుంది ఏంటిది? మీ అందరి తరపున, మన తరపున, నా తరపున కూడా కొంత అమౌంట్ వేసుకొని నేను హెల్ప్లు చేస్తుంటా. ఇట్లా చేస్తేనే అట్లా పేరు వస్తుంది రా నాయన, నువ్వు నీకోసం అడుగుతున్నావు, అది పెద్ద పంచాయతీ, నీకు అర్థమవుతలేదు, నీ బిజినెస్ నీ ఇష్టం అని అంటారు అని కూడా చెప్పిన. వాడు ఇది ఒక లాస్ట్ ట్రయల్, ఎంతో కొంత వస్తే నాకు కొంత హెల్ప్ అవుతుంది, నేను చాలా ఇబ్బందులలో ఉన్నా, ఫోకస్ చేయలేకపోతున్నా యూట్యూబ్ మీద అన్నాడు. నీ ఇష్టం రా భయ్ అని వదిలేసిన. ఎందుకంటే బిజినెస్ పెట్టిండు, చెప్పంగా ఏం లేదు. మరి సడన్గా చూస్తామా అంటే ఇక తెలిసి కొంచెం బాగా క్లోజ్ మనకి, ఇది జబర్దస్త్ నుంచి మంచి క్లోజ్. అట్లాంటప్పుడు మనకి అంటే వాడు అంటే రూపాయికి లేదు, తిండికి లేనప్పటి నుంచే చూస్తున్నాం వాడిని. తిండికి లేనప్పటి నుంచి వాడే కష్టపడి చేసుకుంటూ వచ్చిండు. అట్లాంటప్పుడు మనం ఇక బోంతి అని చెప్పి వాడు వీడియో చేస్తే, ఆ వీడియో నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా వేసిన. ఆ తర్వాత వాడు వీడియో డిలీట్ చేసుకున్నాడు. అది జరిగిన కథ, చాలా పెద్ద కథ ఇది చెప్పిన. సో ఇట్లా జరిగింది.
ఆడు ఎట్లా అంటే కొంతమంది ఎట్లుంటారంటే రూ. 10 సంపాదిస్తే రూ. 10 నాకు వచ్చినాయి అని చెప్తారు. రూ. 10 వచ్చినాయి కాదు. ఇన్కమ్ రూ. 10 కాదు. వానికి ఎట్లా చెప్తాం? రూ. 10 నీ ఖర్చులేంది, నీ హౌస్ రెంట్ ఎటుపోయింది, నీ హెల్త్ గురించి ఎటుపోయింది, మీ అమ్మ హెల్త్ గురించి ఎటుపోయింది, మీ ఫ్యామిలీ గురించి ఎటుపోయింది, నీ ఖర్చులు ఎటుపోయినాయి, నీ బండి ఈఎంఐ ఎటుపోయింది, నీ కారు ఈఎంఐ ఎటుపోయింది, ఇవన్నీ పోయినాక మిగిలిన రూ. 2 నీ ఆదాయం. కానీ నీ ఆదాయం ఎంతరా అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో అడిగితే ఆ సమయం నేను రూ. 1 సంపాదించినా అనే. రూ. 1 సంపాదించినమా? రూ. 1 నీ ఇన్కమా? ఇన్కమ్ కాదు కదా. రూ. 1 నీ రెమ్యునరేషన్ వచ్చిందేమో. రూ. 1 మొత్తంగా ఇన్నేళ్ళల్లో. ఇది ఎప్పుడు స్టార్ట్ చేసిన వాడు? 2012, 2013లో యూట్యూబ్ స్టార్ట్ చేసిండు. 2013 నుంచి లెక్కేసిండు. 2013, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 ఓ 14 సంవత్సరాలు, 13 సంవత్సరాలు నువ్వు తినలేదా? నీకు రెంట్ కట్టుకోలేదా? నీ ఫ్యామిలీని చూసుకోలేదా? నీ కష్టాలు లేవా? నీ బాధలు లేదా? నీ మాజీ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టినవి ఉంటాయా? అంటే రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. అవన్నీ పోయిన తర్వాత మిగిలిందే ఇన్కమ్ కదా. అది కూడా తెలియదు వానికి. ఏ డెకరేషన్లు ఉంటాయి. రూ. 4 సంపాదించిన అని గట్టిగా చెప్పుకుంటే కొంచెం బిల్డప్ ఉంటుందని అనుకుంటారు కొంతమంది. 2 రకాల మగజాతి ఆనిముత్యాలు ఉంటారు. వచ్చిందంతా ఆదాయం కింద చెప్పుకునే వాళ్ళు ఉంటారు. వచ్చిన దానిలో మన ఖర్చులన్నీ పోగా మిగిలింది ఆదాయం అనే విషయం కూడా తెలియదు. రూ. 1,00,000 సంపాదిస్తే రూ. 1,00,000 నా ఆదాయం కాదు. రూ. 1,00,000 నాకు ఖర్చులు ఉంటాయి. అది అది తెలియదు. మరి ఏం చేస్తాం? అట్లా చెప్పిండు. వాడికి అప్పటి నుంచి ఇప్పటి వరకు యూట్యూబ్ మీద వచ్చిన ఇన్కమ్ ఇంత అని చెప్పిండు. అంతలో అన్నీ పోంగ ఇన్నేళ్ళలో అన్నీ పొంగ మిగిలిన దాన్ని తీసుకొచ్చి దానిలో పెట్టే పొయ్యిలో పెట్టినట్టు బర్రమని మండే గుండెలు ఎండే ఇట్లాంటివి ఉంటాయి అన్నట్టు. సండే రోజు వీడియో పెట్టే, మండే రోజు డిలీట్ చేశానట్టు ఉన్నది ముచ్చట. అది సంగతి. సో ఇది చాలా రోజుల తర్వాత చాలాసేపు మాట్లాడినట్టున్నా కదా. సో ఇంకా ఏం సంగతులు? అంత మంచిదేనా? మీ తరపున విశేషాలు ఏమైనా ఉంటే కింద పెట్టండి. అండ్ ఇంకోటి ఏదైనా టాపిక్ ఉంటే చెప్పండి, మంచి టాపిక్. సారీ, మంచి వీడియో చేద్దాం దాని మీద. సరేనా? ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, చెప్పకేర్. బోర్ కొట్టించిందా? ఏమనిపించింది? లాస్ట్ దాకా ఎవరైనా చూసిరా? ఈ వీడియోలో ఎవరు చూస్తామన్నా అంటారా? సరేలే, ఉంటా మరి. బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్, చెప్పకేర్.